మనకి తిండి పెట్టింది, చీమిడి తీసింది, ఎన్ని చేసిందో కదా. ఇవన్నీ నువ్వు ఎవరికన్నా చేయాలంటే నీకే చిరాకుగా ఉంటుంది. అటువంటి అమ్మ చిరాకు పడకుండా ప్రేమగా ఇవన్నీ చేస్తేనే నువ్వు ఎక్కడ దాకా వచ్చావు. కాబట్టి అమ్మకేమీ తెలియదు అనకండి, నాన్నకేమీ తెలియదు అనకండి. అలా అనుకోవడం మన అజ్ఞానం అవుతుంది. పశువుల్లో కూడా పిల్లలు చచ్చిపోయిన పిల్లల కోసం ఎంతో తాపత్రయపడుతుంటాయి. ఒక కోతి నా కళ్ళతో చూశాను, పిల్ల చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన పిల్ల ఎండిపోయింది, తప్పు కూడా లేదు, ఎండిపోయింది. కానీ ఆ పిల్లలు పట్టుకుని తిరిగా చచ్చిపోయింది అనే స్పృహలేదు దానికి. నా ఆ కోతి తల్లి తిరిగేస్తుంది. ఎందుకని ఏముంది? మమకారం. అమ్మని నాన్నని ఎదిరించే వాళ్ళకి ఏముంది? అహంకారం. మనకు ఉండాల్సింది ఏ కారం? మమకారం లేకపోతే ఎముడు వచ్చి కొడతాడో బొడ్డుగా. అర్థమైందా? నీకు ఇందాక చెప్పాను కదా, వాడు వచ్చాడు ఎముడుకు, వాళ్ళకి వచ్చాడు. చావు తెలివితేటలు అంటే ఏంటో చూడండి. మీరు మా ఇంటికి వచ్చారు, ఇదే ఫస్ట్ కదా అని అన్నాడు. అవునురా అన్నాడు. సరే సార్, అయితే కొంచెం బూస్ట్ దానికి వెళ్ళిపోండి అన్నాడు. ఈ వేస్ట్ గారు బూస్ట్ కలిపి బూస్ట్ లో ఏదో కలిపాడు. ఈ వేస్ట్ గారు బూస్ట్ లో ఏదో కలిపాడు. ఆయన తాగేసి 5-6 గంటలు నిద్రపోయాడు. అబ్బా రిలాక్స్ అయిపోయాను. నువ్వు ఇచ్చిన పానీయము చాలా బాగున్నది, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఐ లైక్ యువర్ ఫ్లేవర్, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ అన్నాడు. వీడు లోపల కాసేపట్లో ఏమో చూపిస్తాడు, పవర్ పడిపోతే టవర్. ఏం చేయలేము. మరి ఎంత తగ్గితే అంత ఏం చేస్తాం? మరి మన అదృష్టం వాన ఆగింది, మన అదృష్టం జనరేటర్ పనిచేస్తుంది, మన అదృష్టం చక్కగా ఉంది, మన అదృష్టం ఎంతమంది వింటున్నారు, మన అదృష్టం వెనకాల వంటలు రెడీగా ఉన్నాయి కాదా? కాదా? కాబట్టి మన అదృష్టంలో ఇది కూడా ఉంది. ఎంత లాభమో ఎంత పుణ్యమో అంత మనం విందాం, ఉందాం. వాడు అన్నాడు, థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఏంటి సార్ ఫేవర్ అన్నారు అన్నాడు. ఏం లేదయ్యా, ఇవాళ లిస్టులో ఫస్ట్ నీ పేరు ఉంది కదా, కానీ నువ్వు నాకు ఈ పానీ ఇచ్చావు, నాకు రెస్ట్ ఇచ్చావు, కాబట్టి ఇవాళ లిస్టులో నేను కింద నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఈ ఎడవ ఆయన పడుకున్నప్పుడు వీడి పేరు పైన కొట్టేసి కింద రాశాడు. తీరిందా? బాగా తీరిందా? కాంతో గేమ్స్ ఆడచ్చు, ఎముడితో గేమ్స్ ఆడుతుంది, శాంతి వేసిపోతుంది, మొత్తం వాయిసిపోతుంది. అయినా అందుకని మనం అందరం కూడా ఎముడు వచ్చినప్పుడు ఏమి చేయలేము. మనం సినిమాలో వింటుంటాం కదా, అంటే ఇంకేం ఎస్ట్రీ నో ఎస్ట్రీ. మీకు అర్థమైనా? అక్కడ బాలబాబు కాబట్టి ఎస్ట్రీ రిపీట్ అవుతుంది, ఇక్కడ ఎస్ట్రీ క్లోజ్ అవుతుంది. అర్థమైందా? ఎముడు వచ్చి 1 size step in, your history close అంటాడు. అందుకని ఎముడు వచ్చే లోపులోనే మీరు ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. అది మంచి పని అయితే మంచిది, ఇతరులకు ఉపకారం చేసేది ఇంకా మంచిది. అందుకని మనం ఎలా ఉంటే బాగుంటుందో మన పెద్దవాళ్ళు చాలా చెప్పారు. అందులో ఒకటి మనం చెప్పుకుందాం. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు దేవతలు. ఏమంటే ఈ రాక్షసులు మమ్మల్ని చంపేస్తున్నారు, ఏదైనా మార్గం చూడండి అన్నారు. మార్గం అంటే ఐడియా, చిన్న టిప్ ఇవ్వండి, అదే చిన్న టిప్ ఇవ్వండి, ఎరగదీశారు అంటున్నారు కదా. వీళ్ళకి మరి అహంకారం. దేవతలంటే రిచ్ కదా, ఈ రిచ్ వాళ్ళకి లోపలికి వచ్చి అలాగా వీళ్ళు స్వామి ఏమన్నా చెప్పండి అని వంగనాలా, ఏమన్నా ఐడియా ఇవ్వండి అన్నారు. సరే విష్ణుమూర్తికి తెలియదా వీళ్ళ విషయాలు? సరేరా, మీరు వాళ్ళ చేతుల్లో చచ్చిపోకూడదంటే అమృతం తాగండి అన్నాడు. ఏ షాప్లో దొరుకుతుంది అని అడుగుతున్నాం. అమృతం ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు అడిగారు.
ఏముంది పిల్లలు నాన్న ఒకసారి మా బాగా అందరికి గట్టిగా చప్పట్లో ఇదో ఫోటో తీసారా మాకు తీసారా బాయ్ తల్లి కూర్చో